man's best friend is God. పురుషుని యొక్క ఉత్తమమైన స్నేహితుడు దేవుడై ఉన్నాడు. What a friend we have in Jesus. యేసులో ఎలాంటి స్నేహితుడు మనం కలిగి ఉన్నాము. No friend like that friend. ఆ స్నేహితుని వలె ఏ స్నేహితుడు ఉండడు. That friend is with us always. ఆ స్నేహితుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. In our ups, in our downs, when we are alone or wherever we are, he's still there. యా, మన యొక్క పడిపోట్లోను మనం నిలబడట్లోను ఎక్కడున్నా సరే ఆయన మనతో ఉంటాడు. ఆయన Nobody can understand us. Even we sometimes don't understand ourselves, but he understands us. ఎవ్వరూ మనల్ని అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు మనకు మనమే అర్థం చేసుకోలేము, మనకు మనమే. కానీ ఆయన మనల్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఆయన Always remember, మరి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోనండి, a man's best friend apart from God is his God-given wife. yes మరి ఒక పురుషునికి చాలా ఉత్తమమైన స్నేహితుడు దేవుడు కాకుండా ఉత్తమమైన స్నేహితుడు ఎవరు అంటే దేవుడు తనకిచ్చిన సాటినైన సహాయమైన భార్య. The prophet said that ప్రవక్త చెప్పాడు, the best gift God could give apart from salvation, రక్షణ కాకుండా ఇంకా దేవుడిచ్చే ఉత్తమమైన వరము బహుమతి అది ఏమిటంటే అది భార్య అయి ఉన్నది. is a God given wife. yes అది దేవుడిచ్చిన భార్య అయితే. but if she's a Jezebel, కానీ ఆమె యెజబెల్ అయితే మాత్రం she's a water in his bones. అతని యొక్క ఎముకలలో నీరు వంటిదై ఉంటుంది ఆమె. That's what the Bible says, and the prophet also quotes that. మరి అదే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, మరియు ప్రవక్త గారు కూడా దాన్ని వ్యాఖ్యానించారు.